మరియు భారత వీరులెల్ల పరలోకగతులైన శల్యుండు రణభారంబు పూనుటయు కురుకుమార వదయును ధర్మజురోషంబున శల్యు మరణంబును కురుముఖ్యుల వదయును సహదేవుని చేత అపుత్రకుండైన శకుని చావును సంజయ గ్రహణ మోక్షణంబును రథ ప్రవేశంబును భీమ దుర్యోధనుడ గదాయుద్ధంబును సరస్వత్యాది పుణ్యతీర్థ కీర్తనంబును అనువృత్తాంతంబుల నొప్పి 3220 శ్లోకంబులు కలిగి సఫల విస్తరిల్లి శల్యాధికములైన 4 పర్వముల వినంగదాలి నవమ పర్వమనగ నవ్యార్ధరమణీయమగుచు శల్య పర్వమతిశయిల్లు. మరియు భీము గదాభిఘాతంబున దుర్యోధనుండు తొడలు విరిగి పడిన పాండవులు రణంబుపసంహరించి చనిన నాటి రాత్రి కృతవర్మ అశ్వత్థామలు పాండవ శిబిరంబులపైన్ జనుటయు అందు అశ్వత్థామ కోపోద్దీపితుండై తన ప్రతిజ్ఞ తీర దృష్టజుమ్న పురోగములైన సర్వపాంచాలులను ప్రతివింధ్యాది ద్రౌపదేయులను పాండవామాత్యులను సుఖసుప్తులైన వారి వధించుటయు అందు శ్రీకృష్ణ ప్రసాదంబున పాండవులేవురు సాత్యకియుందప్పుటయు పుత్ర భ్రాతృవధ దుఃఖితయై పాంచాలి అనశనంబు సంకల్పించుటయు తద్వచనంబున భీముండు అశ్వత్థామ పిరుందంజనుటయు భీమసేన భయార్తుండై అశ్వత్థామ అపాండవంబయ్యడుమని శరమోక్షణంబు చేయుటయు అట్లు కాకుండెడుమని శ్రీకృష్ణుండు దానిని పరిహరించుటయు దానిని తునియ అర్జునుండు తన దివ్యబాణంబున నేయుటయు వ్యాసాశ్వత్థామల అన్యోన్య శాపంబులు అశ్వత్థామ శిరోరత్నంబు పాండవులు గొనుటయును అను వృత్తాంతంబుల నొప్పి 2174 శ్లోకంబులు కలిగి నుత సౌప్తికాది పర్వత్రితయంబునదనరి వసుమతీ సురవర సమ్మతమై సౌప్తిక పర్వము ప్రతిభ వినంబొలుచు దశమ పర్వం బగుచున్.